హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజు రాణి షైని. ఈరోజు మన ఛానల్ వచ్చేసి రెసిపీ ఎగ్ మసాలా. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఈజీ అండ్ సింపుల్గా చేసుకోవచ్చు. నేనైతే ముందుగా ఇక్కడైతే గుడ్లను అయితే ఉడకబెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఉడికిన తర్వాత తీసుకొని గుడ్ల తొక్కల్లా ఒలిచేసుకుంటున్నాను. ఇట్లా మొత్తము గుడ్ల తొక్కు ఒలిచేసుకొని పెట్టుకుంటున్నాను ఒక్కొక్కటి. అండ్ తర్వాత వచ్చేసి వీటిని ఇట్లా కోసి పెట్టుకుంటున్నాను. ఈ విధంగా చూపించిన విధంగా అయితే ఇలా కోసి పెట్టుకుంటున్నాను. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా అప్పుడప్పుడు ట్రై చేయండి, బాగుంటుంది. చాలా టేస్ట్గా అండ్ ఈజీగా సింపుల్గా ఉంటుంది. ఈ విధంగా అన్నీ కోసి పెట్టుకున్న తర్వాత తవ మీద అయితే ఆయిల్ వేసుకుందాము. ప్యాన్ మీద ఇలా ఆయిల్ వేసుకున్నాక ఇలా ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసుకుందాము ఈ దోశ పెన్నం మీద. ఇలా మొత్తం చేసుకున్నాక ఒక్కొక్క గుడ్డును అయితే వేసుకుందాం మనము. ఆ గుడ్డులో ఉన్న పచ్చసొన కింద పడిపోకుండా చిన్నగా అయితే గుడ్డు అయితే వేసుకుందాము. మనం కోసిపెట్టిన గుడ్డు కొంచెం తర్వాత కొంచెం ఉప్పు అయితే వేసుకుందాము. ఆ తర్వాత వచ్చేసి కొంచెం పసుపు వేసుకుందాము. ఇలా ఒక్కొక్కటి తిప్పేసుకున్నాము. తర్వాత కొంచెం కొంచెం ఇలా ఒక్కొక్కటి అయితే మెల్లగా తిప్పేసుకుందాము. మొత్తం ఇట్లా తిప్పేసుకున్నాము బాగా. చూడండి, ఇవి గోల్డెన్ బ్రౌన్ అయితే వచ్చినాయి. ఒక్కొక్కటి తిప్పేసుకున్నాక చూసారు కదా, లోపల భాగం అంతా గోల్డెన్ బ్రౌన్ వచ్చింది. తర్వాత వచ్చేసి కొంచెం కారం వేసుకుందాము. ఆ తర్వాత కొంచెం గరం మసాలా వేసుకుందాము. తర్వాత వీటిని మనం మెల్లగా అయితే కలుపుకుందాము. మనము వేసిన కారం అండ్ గరం మసాలా గుడ్లు అన్నిటికీ అయ్యేలాగా మెల్లిగా మనం కలుపుకుందాము. ఇంకా అంతేనండి, ఇంకా అయిపోయినట్లే. చూసారు కదా, ఇలా తిప్పేసుకున్నాక ఇంకా అంతే. కొద్దిసేపు పెట్టుకొని తర్వాత మనం కొత్తిమీర జల్లేసుకొని ఇంకా తినేసేదండి. చూసారు కదా, ఈజీ అండ్ సింపుల్గా ఒక్కసారి ట్రై చేయండి. నాకైతే చాలా బాగా అనిపించింది, బాగా వచ్చింది, మంచిగా టేస్ట్ కూడా ఉంది. అండ్ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఆ తర్వాత వచ్చేసి నేనైతే వేడి వేడి రైస్లోకి టమాటో చారు అయితే వేసుకొని గుడ్డు నంచుకొని తినండి. చాలా టేస్టీగా బాగా అనిపించింది. సూపర్గా ఉందండి. ఒక్కసారి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.